ఆర్కే బీచ్ వద్ద అయితే ఉన్నాం. నిన్న ఐఎఫ్ఆర్ ఫ్లీట్ రివ్యూ అయితే జరిగింది. అయితే దేశ విదేశాల నుంచి అతిథులు అందరూ పాల్గొన్నారు. అయితే దీనికి సంబంధించి మొత్తం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గౌతమి ముర్ము అయితే నేను ఈ వేదిక నుంచి పాల్గొనడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి నిన్న ఫ్లీట్ రివ్యూ విన్యాసాలు అయితే నేవీలో అయితే చేశారు. అయితే ఈరోజు నేవీకి సంబంధించి సిటీ పెరేడ్ అయితే మనం ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో ఈ వేదిక వద్ద అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి దగ్గర 71 దేశాల నుంచి దీన్ని వీక్షించడానికి వస్తారు. 2016లో అయితే మట్టుకి ఈ ఫ్లీట్ రివ్యూ ఐఎఫ్ఆర్ అయితే విశాఖలో జరిగింది. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత 2026లో అయితే జరిగింది. మనం చూడొచ్చు ఇప్పుడు మనం అటువైపు ఉన్న ఈ క్యాబిన్స్లో మొత్తం అంతా ఈ అతిథులు చూసి తిలకించేందుకు మొత్తం అన్ని ఏర్పాట్లు చేశారు. మనం చూడొచ్చు నేవీ అధికారులంతా మొత్తం ఈ కార్యక్రమంలో అయితే నిమగ్నమై ఉన్నారు. దీనికి సంబంధించి మొత్తం పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అలాగే నగర సిపి పోలీస్ కమిషనర్ సంగబద్ధ బాగ్చి కూడా స్వయంగా దగ్గరుండి అన్ని పర్యవేక్షణలు చేస్తున్నారు. ఎటువంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ సిటీ పెరేడ్ ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. అలాగే అన్ని శకటాలు కూడా మొత్తానికి చేస్తారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకైతే మనం ఎక్కడైతే ఉన్నామో ఇదే వేదిక వద్ద అయితే మొత్తం అయితే అతిరథ మహారథులు అయితే పాల్గొనే పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ నేపథ్యంలో మొత్తం అన్ని 71 దేశాల్లో పాల్గొనడం నిజంగా ఇది చాలా దేశం గౌరవించదగ్గ కార్యక్రమం అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రత్యక్ష బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తారు. ఇటువంటి సిటీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ కమిషనర్ సంగబద్ధ బాగ్చి అయితే దగ్గరుండి దీన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు మొత్తం అంతా ఏదైతే ఉందో మొత్తం ఆ గ్యాలరీ మొత్తం అంతా అతిథులు మొత్తం అంతా కూర్చొని తిలకించే కార్యక్రమం అయితే జరుగుతుంది. మొత్తం అన్ని దేశాల త్రివర్ణ పతాకాలు అయితే రెపరెపలాడుతున్నాయని చెప్పాలి. నిజంగా ఈ 71 దేశాలు రావడంతో మొత్తం అంతా మనం చూడొచ్చు. ఇప్పుడు ఎక్కడైతే ఈ ఏర్పాట్లు అయితే ఉన్నాయి ఇది ప్రధాన వేదిక. ఈ వేదిక వద్ద నుంచి అయితే మొత్తం ఈ సిటీ పెరేడ్ అయితే జరుగుతుంది. చాలా అద్భుతంగా జరుగుతుంది. దేశానికి సంబంధించి దేశ ఔన్నిత్యం పెంపొందించే విధంగా మొత్తం అన్ని శకటాలు అయితే ఈ పెరేడ్లు అయితే దర్శనమిస్తాయి. ఈరోజు సాయంత్రం 4 గంటలకైతే ఈ పెరేడ్ అయితే కార్యక్రమం అయితే మొదలవుతుంది. ఇదే ప్లేస్ నుంచి ఇదే ప్రధాన ద్వారం దగ్గర నుంచి అయితే ఇదే ఈ స్టేజ్ వద్ద నుంచి అయితే మొత్తం అతిథులు అయితే మొత్తం తిలకించడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి నేవీ అధికారులు ఉన్నతాధికారులు మొత్తం అంతా పాల్గొంటారు. అయితే ఈ కార్యక్రమాల్లో మొత్తం అంతా దేశానికి సంబంధించి అన్ని శకటాలు కూడా తిలకిస్తారు. అన్ని మన దేశం ఔన్నత్యం పెంపొందే విధంగా అయితే ఈ కార్యక్రమం అయితే రూపొందిస్తారు. నిజంగా ఇది ఎప్పుడెప్పుడు అని చెప్పి ఎన్నో దేశాలు ఎదురు చూస్తుంటూ ఉంటాయి. అలాగే మన దేశం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా చేపడుతుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం అంతా సిటీ అంతా పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తారు. ఎక్కడికక్కడ నాకాబందీలు అయితే నిర్వహించి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నారు. ఏదేమైనా 2016లో జరిగి తర్వాత మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత అయితే ఈ 2026లో అయితే వైజాగ్లో జరుగుతుంది. మరీ 10 సంవత్సరాలకు మళ్ళీ ఇక్కడ జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఏదేమైనా ఇలాంటి రివ్యూలు ఇలాంటి పెరేడ్లు జరగడం నిజంగా మనకి మంచి పేరు వస్తుంది. అలాగే విశాఖ నగరాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని చెప్పాలి. ఇది ఈ సిటీ పెరేడ్ నేవల్ సిటీ పెరేడ్కి సంబంధించి విశేషాలు. కెమెరామెన్ రాఘవ్తో శివరామకృష్ణ, అభినవ్ భారత్, విశాఖ ఆర్కే బీచ్ వద్ద నుంచి.